అతను డాక్టర్, ఓ ప్రముఖ కార్పొరేటర్ ఆసుపత్రిలో కొలువు. ఇంత గౌరవప్రదమైన వృత్తిలో ఉండి కూడా పక్కదారి పట్టాడు. ఏపీకి చెందిన ఎంపీ కొడుకునంటూ మోసాలకు పాల్పడ్డాడు. సీన్ కట్ చేస్తే అతన్ని కేపీహెచ్బీ పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తుల్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. అతనిపై ఏపీ, తెలంగాణలో 9 కేసులు ఉన్నట్లు తేలింది. ఇక జేఎన్టీయూలో సితారా హాస్టల్ నిర్వాహకురాలితో పరిచయం పెంచుకున్నాడు విక్రాంత్ రెడ్డి. తన జూనియర్స్ ని హాస్టల్లో జాయిన్ చేస్తారని నమ్మబలికాడు. అక్కడ ఫుడ్ కూడా టేస్ట్ చేశాడు. తనకు జ్యువెలరీ షోరూం ఉందని, మీ బంగారం చేయిస్తే మరింత అందంగా డిజైన్ చేస్తారని ఆమెతో చెప్పాడు. విక్రాంత్ మాటలు నమ్మి సదరు మహిళ ఆమె మెడలో ఉన్న 4 తులాల బంగారాన్ని ఇచ్చి ఫోన్ పే ద్వారా 55,000, నెట్ క్యాష్ 45,000 ఇచ్చింది. అయితే చైన్ కోసం సదరు మహిళ విక్రాంత్ కు ఫోన్ చేసింది. అతని ఫోన్ పనిచేయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది హాస్టల్ నిర్వాహకురాలు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు విక్రాంత్ ను జేఎన్టీయూ దగ్గర అరెస్టు చేశారు. దర్యాప్తుల్లో భాగంగా అతను ఓ కార్పొరేటర్ ఆసుపత్రిలో న్యూరో సర్జన్ గా పనిచేస్తున్నట్లు తేలింది.